ఏ మంటలతో అయితే తోక కాల్చారో ఆ మంటలతో స్వామి లంకను తగలబెడుతున్నారు ఇప్పుడు. ఏ మంటలనా వలము గాల్చిరో ఆ మంటలనే లంకగాల్తునని భీమరూపుడై గర్జన చేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు మెడ మీదెల వనాల భవనాల వెలిగించెను జ్వాలాతోరణాల చూచిరమ్మనిన కాల్చివచ్చిన ఘన విఖ్యాతి గణించె మారుతి. ఒకచో కుంకుమ కుసుమకాంతుల ఒక ఎడబూరుగు పుష్పఛాయల ఒకచో మోదుగు విరుల తేజముల ఒక ఎడ కరిగిన లోహపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల సూచిరమ్మనిన కాల్చివచ్చిన ఘన విఖ్యాతి గణించె మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథానే పలికెద సీతారామ కథా. ఏదైతే ఉందో మొత్తం లంకాపురం మొత్తం అంతా కూడా మంటలతో రగిలిపోతుంది. అప్పుడు కోటి సూర్య కాంతి సమానంతో వెలుగుతుంది ఆ లంకానగరం. ఆ స్వామివారు అంటించిన మంటలకి మొత్తం లంకానగరం రగిలిపోతూ ఉంది. అందుకనే సూచి రమ్మంటే కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి స్వామివారు ఆంజనేయ స్వామివారు గడించారు. ఈ విధానంగా అయిపోయాక మొత్తం లంకా దహనం అంతా చేశాక అప్పుడు నిదానంగా స్వామివారు సముద్రం ఒడ్డుకెళ్ళి తన జ్వాలల్ని తన ఒంటికున్నటువంటి ఆ తోకకున్నటువంటి లాంగోల జ్వాలల్ని అక్కడ సముద్రంలో చల్లార్చుకుంటూ ఉన్నారు. చక్కగా చల్లార్చుకుంటూ అప్పుడు యోచన చేస్తున్నారు. ఏది అమ్మవారికి ఏం జరిగిందా అనే దాంట్లో హనుమంతుడు సముద్ర జలాల సల్లార్చుకొనే లాంగోల జ్వాల తలచిన కార్యము నెరవేర్చి తినని తేరిపారజూచె వెనుకకు తిరిగి కనుపించను ఘోరాతి ఘోరము జ్వాలాబీలము లంకాపురము మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని మొత్తం అంతా తగలబెట్టేసి తోకను చల్లార్చుకున్నాక అప్పుడు ఒక్కసారే వెనకకు తిరిగి ఇలా చూస్తున్నారు, ఎలా ఉంది లంకాపురం అని. ఇలా చూస్తుండగా ఆ లంకాపురం చూసి ఘోరాతి ఘోరంగా తగలబడిపోతుంది. ఆ లంకాపురం అంతా జ్వాలామయమైపోయింది. అప్పుడు అనుకుంటున్నారు స్వామి, అయ్యో నేను చేసింది ఎంత తప్పు పని చేశానని చెప్పి అప్పుడు బాధపడుతూ ఉంటూ నా కోపమే నా శత్రువు అయ్యిందే అని చెప్పి నేను తగలబెడటం వల్ల లంకాపురం గాలింది. అసలు ఆ లంకాపురంలో ఉన్నటువంటి అమ్మవారు ఉన్నారా, అశోకవనం ఉందా అంటూ స్వామి చింతన చేస్తూ అమ్మవారి క్షేమాన్నే మరిచాను నేను. కోపం నాలో ఉన్న తాపంతో లంక దహించాను అని లంకాపురం అంతా పోతే ఏముంది అని చెప్పి చూస్తాకి స్వామివారు బయలుదేరారు. ఇక్కడ అలా అమ్మ గురించి చింతన చేస్తూ వెళ్తున్నా. సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండునా సిగ్గుమాలిన స్వామి ద్రోహిణి
సీతను జంపిన మహాపాపినని మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. తన కోపమే తన శత్రువు అయిందని చెప్పి అప్పుడు స్వామివారు ఒగుస్తున్నారు. అప్పుడు అమ్మవారు లేకపోతే రామచంద్రమూర్తి ఉండరు కదా, రాముడు లేకపోతే భరత శత్రుఘ్నుడు ఉండరు కదా, సుగ్రీవాదులు ఏమైపోతారా అని విచారించుచూ ఉన్నారు స్వామి. సీతలేనిదే రాముడుండడు, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు, భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు. ఈ ఘోరమునకు కారణమైతిని, నాకు మరణమే శరణ్యమని మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. అప్పుడు స్వామివారు నా కోపమే నా శత్రువైంది అని చెప్పి బాధపడుతూ ఈ ఘోరానికి కారణమైన నాకు మరణమే శరణ్యం అంటూ తాను విచారిస్తూ ఉన్నారు. అమ్మవారు రామచంద్రమూర్తి ప్రియసతి అయినటువంటి సీతామాత మహాపతివ్రత కదా, అగ్ని వంటి మహాపతివ్రత. ఆ అగ్ని వంటి పతివ్రతని అగ్ని దహిస్తుందా అంటూ విచారించుకుంటున్నారు స్వామి. శ్రీ రఘురాముని ప్రియ సతి సీత అగ్ని వంటి మహాపతివ్రత, అగ్ని దహింపనేర్చునా అయ్యో నిజను అగ్ని దహించున, నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు మృదు మధురముగా శుభశకునములు తోచ ప్రీతిగా. ఈ విధంగా స్వామివారు అగ్ని వంటి మహాపతివ్రత అయినటువంటి అగ్ని దహిస్తుందా అమ్మవారిని అని చెప్పి, అయోనిజైనటువంటి అమ్మవారిని అగ్ని దహిస్తుందా అని చెప్పి ఆలోచిస్తూ, ఏదైతే నన్ను కరుణించానో అగ్నిదేవుడు అమ్మవారిని కూడా క్షమిస్తాడు, అమ్మవారిని కూడా క్షేమంగానే చూసుకుంటాడు అని చెప్పి తెలుస్తూ, లంకాపురం అంతా కూడా తగలబడిపోయిన విభీషణుడి గృహం మాత్రం ఏమీ అవ్వలేదండి, అక్కడ చక్కగా ఉంది. అంబర వీధిలో సిద్ధచారులు అందరూ కూడా పలుక్కుంటుంటే విన్నారు స్వామివారు. విని అక్కడ జరుగుతుంది ఈ విధంగా. ఈయనకి శుభశకునాలన్నీ దోస్తూ ఉన్నాయి. సో ఈ రాక్షసుల యొక్క సిరి సంపదలన్నీ కూడా దహనం అయిపోయినాయి. ఆ సందర్భంలో మంటల పాలైపోయి మొత్తం అంతా తగలబడిపోవటం జరిగింది. అశోకవనం కూడా తగలబడిపోయింది. అన్నీ అయిపోయినా అమ్మవారు మాత్రం క్షేమంగానే ఉంటారని చెప్పి ఈయన మనసులో చింతించుతూ వెళుతున్నారు. ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని, అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని, లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలచియుండెనని, అంబర వీధిని సిద్ధచారణులు
పలుకగా విని మారుతి పొంగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథానే పలికెద సీతారామ కథ. ఏదైతే అమ్మర వీధిలో సిద్ధచారులు చెప్పుకుంటుంటే ఉన్నారు స్వామివారు, అంతా తగలబడిపోయినా సరే విభీషణుడి గృహం మాత్రం ఉంది అనేది సిద్ధచారుల్లో పలుక్కుంటుంటే స్వామివారు విని చాలా ఆనందంతో పొంగిపోయారు స్వామివారు. అల్పసంతోషి కదా స్వామి, చాలా ఆనందపడ్డారు ఆ టైంలో. ఇక జరిగింది కదా, మంటలు చల్లార్చుకున్న స్వామి అశోకవనం బయలుదేరారు. అమ్మవారు ఎలా ఉన్నారు అని తెలుసుకుందాము, చూద్దాము, అమ్మని దర్శిద్దామని చెప్పి ఆ అశోకవనానికి స్వామి బయలుదేరి, ఎంతైనా ఆత్రత ఉంటుంది కదా, తగలబడిపోతే ఎలా ఉంది అనేది, అమ్మవారు ఎలా ఉన్నారని. అశోకవనము మారుతి చేరెను, ఆనందాశ్రుల సీతను గాంచెను. తల్లి నీవు నా భాగ్యవశమునా క్షేమముంటివని పదముల వ్రాలెను. పోయి బత్తునిక సెలవు నిమ్మని అంజలి ఘటించి చెంత నిలచెను. సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. ఏదైతే స్వామివారు అశోకవనం చేరుకున్నారు, అమ్మవారిని దర్శించుకున్నారు, అమ్మ నా భాగ్యవశం చేత మీరు క్షేమంగా ఉన్నారు అని చెప్పి అమ్మవారి పాదాలకి నమస్కరించి, ఇక నేను వెళ్ళొస్తాను, నాకు సెలవు ఇప్పించండి అని చెప్పి స్వామివారు అంజలి ఘటించి అడుగుతున్నారు అమ్మవారిని. అమ్మవారు హనుమంతునితో చక్కగా ప్రీతిగా పలుకుతున్నారు, ఆనందంతో చెప్తున్నారు అమ్మవారు ఓ హనుమ, అతులిత బలదామా శత్రుకర్షణ శాంతి నిదాన ఇందుండినను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడనీవే. రాముని కడగ తోడ్కొని రమ్ము రాక్షస చరణాకు తొలగింపుము అని పల్కే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. అమ్మవారు ఆంజనేయ స్వామి వారితో ఎలా అంటున్నారు, ఈ క్షణమే కొనిపోగల సమర్థుడివే నువ్వు, కానీ రామచంద్రమూర్తిని వేగమే తీసుకొని రానాయన, ఈ రాక్షస చరణి నాకు తొలగింపు నాయన అంటూ అమ్మవారు చక్కగా స్వామివారికి ప్రియంగా చెప్పడం జరిగింది. అప్పుడు స్వామివారు తిరిగి మళ్ళీ అమ్మవారితో ఆనందంతో ఇలా పలుకుతున్నారు. తల్లి నిన్ను చూచిన దాదిగా త్వరపడుచుంటిని మరలిపోవగా, భీతి నొందకుము నెమ్మది నుండుము త్వరలో నీకు శుభములు కలుగు. రామలక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను అని మారుతి సీత పదముల వ్రాలే. సెలవుగై కొనే రివున మరలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథానే పలికెద సీతారామ కదా. అమ్మ నిన్ను చూడటంతోనే నాకు ఆనందం పెళ్ళివిక్కుతుంది. సో ఇక మీరు భయపడొద్దమ్మా, ధైర్యంగా ఉండండి. నేను వేగమే
రామచంద్రమూర్తి లక్ష్మణులను మా వానర సైన్యంతో తీసుకురాగలను, మీకంతా ముందే శుభం కలుగుతుంది, ఇక్కడ మీరు ఏమీ అధైర్యపడవద్దు అని అమ్మవారి పాదాల మీద పడి స్వామివారు సెలవు తీసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి ఒక్కసారిగా మళ్ళీ వేగంగా పెంచి బయలుదేరుతూ ఏదైతే ఉత్తర దిశగా మళ్ళీ స్వామివారు ఇలా బయలుదేరుతూ ఉన్నారు. రామచంద్రమూర్తికి తెలియజేయటానికి అతివేగంగా బయలుదేరుతూ అరిష్టమనే గిరి మీద స్వామి ఎక్కారు. అరిష్టమను గిరిపై నిలచి మారుతి యగసెను కాయము పెంచి పవన కుమారుని పదగట్టనకే పర్వతమంతయు పొడమిని గృంగే సీతను గాంచిన శుభవార్త వేగా శ్రీరామునకు తెలియజేయగా మారుతి మరలెను అతి వేగముగా ఉత్తర దిశగా వారధి దాటగా. ఏదైతే ఉందో స్వామి తిరుగు ప్రయాణంలో అరిష్టమనే గిరి మీద నిలబడి ఒక్క ఉదుటన కాయం పెంచి స్వామి ఒక్క ఉదుటన పైకి లేచారు. స్వామి యొక్క పదగట్టనకే అరిష్టమనే పర్వతరాజం గడగడగడ వణికిపోయింది. ఏదైతే అమ్మవారిని చూశానో ఆ వేగాన్ని, ఆ వార్తని రామచంద్రమూర్తికి తెలియజేయాలనే సంతోషం, ఆనందంతో స్వామివారు అతివేగంగా బయలుదేరుతున్నారు. ఉత్తర దిశలో వారధి దాటి రావటానికి. అప్పుడు స్వామివారి యొక్క వేగం ఎలా ఉందో తెలుసుకుందాం ఇక్కడ. గరుడుని ఓలే శరవేగముగొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని మార్గమాధ్యమున మైనాకుని గని ప్రేమ మీరగా క్షేమము కనుగొని దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగాగని విజయ సూచనగా గర్జన చేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు. గరుడు ఏ రకంగా వెళ్తాదో అదేవిధంగా స్వామి శరవేగం కొని ఆ మేఘాలన్నీ దాటుకుంటూ ప్రయాణిస్తూ ఉన్నారు. మార్గమధ్యంలో ఏదైతే ఆతిథ్యమిత్తా అన్నాడో ఆ మైనాకు పర్వతం ఉంది కదా, ఆయన కనపడి ఆయన్ని ప్రేమ మేరగా క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకొని అక్కడ నుండి చూస్తున్నాడు మహేంద్రగిరిని. స్వామి ఉత్సాహంగా ఆనందపడిపోయాడు. విజయ సూచనగా గర్జన చేస్తున్నారు స్వామి. విజయం మనం తెలుసుకున్నాం, అమ్మజాడ తెలిసిందనే విజయ సూచనగా గర్జన చేస్తూ వేగం పెంచి స్వామి ముందుకు సాగారు. ఎప్పుడైతే సాగారో ఆ మహేంద్రగిరి చేరుకుని అక్కడున్న సెలయేట దిగి స్వామి స్నానాలు ఆచరించి జాంబవంతుడు పెద్దలు అందరికి కూడా స్వామి వందనాలు ఎడతారండి. ఇక్కడ సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేట దిగి తానమాడి జాంబవదాది పెద్దలందరికీ వాయునందనుడు వందనములిడి చూచితి సీతను అనుశుభవార్తను ముందుగా పలికెను కపివీరులు హనుమంతుని బొగడిరి ఉత్సాహమున కిష్కిందకు సాగిరి. భవదంగద హనుమదాదులు ప్రశ్రవణగిరి చేరుకొనినారు. రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు. ఆంజనేయుడు శ్రీరామునితో
చూచితి సీతనని శుభవార్త తెల్పే చూడామణిని శ్రీరామునికిడి అంజలి ఘటించి చంతన నిలచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలిగిన సీతా రామ కథానే పలికెద సీతారామ కథా. జాంబవంతుడు, ఆంజనేయ స్వామి, అంగదుడు అందరూ కూడా ఆనందంతో ప్రశ్రవణగిరి అనే పర్వతాన్ని చేరుకున్నారు. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవాదులకు వినయంతో వందనం ఆచరించిగా అప్పుడు ఆంజనేయ స్వామి వారు శ్రీరామునితో తెలియజేస్తున్నారు, స్వామి అమ్మవారిని చూశాను, అమ్మవారిని నేను చూశాను అని ఆనందంతో లో నుంచి పెళ్ళిబొక్కొచ్చి ఆనందంతో స్వామి అమ్మను చూశాను స్వామి అని చెప్పి రామచంద్రమూర్తికి శుభవార్తను తెలియజేశారు. ఏదైతే అమ్మవారు ఇచ్చారో చూడామణిని తీసుకుని స్వామికి ఇచ్చి అంజలి ఘటించి ఇలాగా వినమ్రతతో చెంత నిలిచారు. ఆ టైంలో తీసుకున్న చూడామణిని రామచంద్రమూర్తి తీసుకుని తన హృదయానికి అత్తుకొని ఆ చూడామణి చూడటంతోనే మాటలు రావట్లేదు స్వామివారికి. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అశ్రులు నిండిన కనుల నిండా దారలు కారుచుండగా స్వామివారు ఆనంద పరవశం చెందుతూ ఆ హనుమంతుల వారిని ఇలా అడుగుతున్నారు, ఎలా చూశావయ్యా హనుమ, ఎట్లు కాంచావు, ఎలా ఉంది అమ్మవారు, ఏమి తెలిపింది నాకు అని రామచంద్రమూర్తి అడుగుతుండగా మన స్వామివారు ఆ లంకాయానాన్ని గురించి స్వామివారికి తెలియజేస్తున్నారు. చూడామణిని రాముల వారు తీసుకున్నారు. ఇదే సందర్భంలో తన హృదయానికి హత్తుకుని మాటలు రావట్లేదు. చూడామణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా సీతను ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత, ఏమి తెల్పినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెల్పే తన లంకాయానము. ఆ విధంగా జరిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి అమ్మవారు ఎలా ఉంది అని అడిగితే ఆ స్వామి తన లంకాయానాన్ని ఇప్పుడు స్వామివారికి ఆ శతయోజనం వలన ఆ లంకని ఎలాగా అదే ఆ సముద్రాన్ని ఎలా దాటగలిగానో మనకి దాటి ఎలా వెళ్ళి అమ్మవారిని దర్శించాననేది ఇక్కడ ఈ సందర్భంలో తెలియజేస్తున్నారు. శతయోజనముల వారధి దాటి లంకాపురమున సీతను గాంచితి, రాళ్ళు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా అసురుల గూల్చితి లంక దహించితి, రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శతయోజనములో ఉన్న వారధిని దాటి లంకలో ఉన్నటువంటి అమ్మవారిని నేను చూశాను స్వామి, అమ్మవారు పలుకుతుంటే నా గుండెల్లో క్రోధాగ్ని రగిలింది అని చెప్పి అసురులందరినీ కూల్చివేశాను, లంక మొత్తం దహించి వేశాను, రావణాసురుడితో సంవాదం చేశాను అని జరిగిన సన్నివేశాలన్నీ కూడా స్వామివారికి మన స్వామి తెలియజేస్తున్నారు. తెలియజేస్తూ అమ్మ ఎలా ఉందనేది కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తికి తెలియజేస్తున్నారు.
నిరతము నిన్నే తలచుచున్నది, క్షణమొక యుగముగా గడుపుచున్నది. 2 నెలల గడువు తీరకమునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది. రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీతక్షేమమని తెలుపమన్నది అని మారుతి సంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. నేను క్షేమంగా ఉన్నాను అని చెప్పు స్వామి. నా స్వామికి 2 నెలల గడువు మాత్రమే ఉన్నది. ఇది తీరకముందే స్వామివారిని లంకకు తీసుకొచ్చి రావణాసురుని హతమార్చి నన్ను స్వామితో తీసుకెళ్ళమని చెప్పి తెలియజేయమని చెప్పి చెబుతుంది స్వామి అమ్మ అని చెప్పి చెబుతూ, నేను అమ్మకి ధైర్యం ఇచ్చాను. నా స్వామి అయిన రామలక్ష్మణుని భుజాలను ఇడుక్కొని లంకకు తీసుకొస్తాను అని చెప్పి రామచంద్రమూర్తి యొక్క అగ్నిశరాలకి రావణాదులందరూ కూడా కూలిపోతారు. నన్ను నమ్మమ్మ అని చెప్పి ఎన్నో రీతుల అమ్మవారికి ధైర్యం గొలిపి నేను తిరిగి వచ్చాను స్వామి అని రామచంద్రమూర్తికి ఆయన యొక్క లంకా ప్రయాణం అంతా కూడా వివరించి చెప్తున్నారు స్వామివారు. రామలక్ష్మణుల భుజముల నిడుకొని వేగమే లంకకు గొనివత్తునని, రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని, ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చి తిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. ఎన్నో రీతులుగా అమ్మవారికి ధైర్యం చెప్పి రామచంద్రమూర్తుల్ని నా భుజం మీద తీసుకుని వస్తాను, రావణాసురుని సంహరిస్తామమ్మా అని చెప్పి ధైర్యం చెప్పి స్వామి నేను మరలి వచ్చాను స్వామి అని చెప్పి రామచంద్రమూర్తికి ఈయన తెలియజేయటం జరిగింది. సో అందరూ కలిసి కూడా మీ అందరూ కూడా అయోధ్య చేరుకుంటారు, ఆనందంగా ఉంటారమ్మా అని చెప్తూ శ్రీరామ పట్టాభిషేకం కనుల పండగగా మనందరం కూడా తిలకిస్తాము అని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యం చెప్పి నేను తిరిగి రావడం జరిగిందని చెప్పి స్వామివారు రామచంద్రమూర్తికి తెలియజేస్తున్నారు. అందరూ కలిసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరాని, సీతారామ పట్టాభిషేకము కనుల పండువుగా జరిగి తీరునని, ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చి తిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. స్వామి ఎన్నో రీతుల్లో అమ్మవారికి నేను ధైర్యం చెప్పి తిరిగి వచ్చాను, మీరు క్షేమంగా ఉండండమ్మా, మీరు మళ్ళీ తిరిగి పట్టాభిషేకం జరుగుతుంది, కనుల పండుగగా జరుగుతుంది మీ పట్టాభిషేకం అని చెప్పి అమ్మవారికి ధైర్యం చెప్పి తిరిగి వచ్చానని చెప్పి స్వామి అక్కడ తెలియజేస్తున్నారు. ఆనందంతో అశ్రులు అంటే కన్ను నుండి నీళ్లు కారగా అమ్మవారు నన్ను దీవించింది స్వామి అని చెప్తూ ఆ అమ్మవారి దగ్గర సెలవు తీసుకుని పదములనంటి సెలవు తీసుకుని నేను తిరిగి ప్రయాణమై వచ్చాను. మనసుకు ఒప్పలేదు కానీ స్వామి నేనే భుజం మీద అమ్మవారిని తీసుకొచ్చేవాడిని అని ఆ సందర్భంగా స్వామి తన లంకాయానం మొత్తం కూడా తెలియజేస్తున్నారు. ఆనందముతో
అశ్రులు జారగా సీతామాత నను దీవించగా పదముల వ్రాలినే పయనమైతిని పదములు రాకనే మరలి వచ్చి తిని ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకొని కొని రాకుందున అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథానే పలికెద సీతారామ కథ. అయ్యా, ఒప్పలేదు కానీ అమ్మవారిని నా భుజాల మీద తీసుకుని వచ్చేసేవాడినే అని స్వామివారికి ఆంజనేయ స్వామివారు సెలవిచ్చుకున్నారు. తన లంకాయానం మొత్తం కూడా తెలియజేయటం జరిగింది. ఇక్కడ అప్పుడు రామచంద్రమూర్తి స్వామితో ఇలాగా ప్రీతితో చెప్తున్నారు. సీతక్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండినా నెటితోడ మా రఘుకులమంతా అంతరించియుండెడిది కథా మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమివ్వగలనని సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుబాహుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథానే పలికెద సీతారామ కథకి స్వామి రామచంద్రమూర్తి అంటున్నారు, అమ్మవారు క్షేమాన్ని మాకు ఈరోజు తెలియజేశావు, లేకపోతే మా రఘుకులమంతా కూడా ఈ రోజుతో నశించిపోయి ఉండేది కదా హనుమ. మమ్మల్ని అందరినీ మా రఘుకులాన్ని ఉద్ధరించినటువంటి నీకు ఏమి ఇవ్వగలను అని చెప్పి అలాగా దగ్గరికి తీసుకుని స్వామివారిని ఇలా కౌగిలించుకున్నారు. స్వామివారిని ఇలా కౌగిలించుకుని అజానుబాహుడైన రామచంద్రమూర్తి హనుమంతుని వారిని ఇలా కౌగిలించుకున్నారు. ఈ సన్నివేశంతో ఈ సుందరకాండ పూర్తయింది. ఇలా వర్ణించినటువంటి ఎంఎస్ రామారావు గారికి మనందరం కూడా తెలుగులో అర్థమయ్యే విధంగా ప్రణామాలు చేసుకుందాం. అలాగే ఇక ఫలశ్రుతి ఆయన ఇలా రాశారు. నలుగురు శ్రద్ధతో ఆలపించగా నలుగురు భక్తితో ఆలకించగా సీతారామ హనుమానుల సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథానే పలికెద సీతారామ కథ. మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమోలంత నీవే అంత శ్రీ హనుమంత. శాంతి శాంతి శాంతి.